హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా డిస్టిక్ వైజ్ పోస్టులు అయితే మనకు విడుదలవుతున్నాయండి. మరి అందులో భాగంగా ఈరోజు ఒక జిల్లా నుంచి అయితే చాలా మంచి ఉద్యోగాలు అయితే విడుదల కావడము జరిగిందండి. ఓకేనా. సైంటిస్ట్, మెడికల్, నాన్ మెడికల్ 3 ఉన్నాయండి. నెక్స్ట్ డిఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్ 1 ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 1 ఉంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఆఫీసర్ 3 ఒక పోస్ట్ అయితే ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో గైస్, ఇదే విధంగా మీ జిల్లాలో కూడా జాబ్స్ వచ్చినప్పుడు తెలియాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జిల్లా ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నోటిఫికేషన్ రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఫిలప్ చేస్తారు. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్. ఓకేనా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. సో త్రూ కాంట్రాక్ట్ బేసిస్ అండి, చాలా మంచి ఉద్యోగాలు. అవుట్సోర్సింగ్ అంటే మనకు థర్డ్ పార్టీ ద్వారా శాలరీస్ వస్తాయి. బట్ కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం నుంచే శాలరీస్ అనేవి వస్తాయి. కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ విఆర్డిఎల్ మరియు ఎంఆర్యు ఎట్ జేమ్స్ గాంధీ మెడికల్ కాలేజ్ బై ఐసిఎంఆర్ డిహెచ్ఆర్. అప్లికేషన్స్ కెన్ గెట్ ద డీటెయిల్ ఆఫ్ పోస్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఏ జిఎం sikindrabad.org అనేటువంటి వెబ్సైట్లో ఉంటాయంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. మరి దీనికి 500 రూపీస్ అండి మనం అప్లై చేయాలంటే, నాన్ రిఫండబుల్ 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. డీడీ తీయాలి. ఎవరి పేరు మీద? ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ జిఎంసి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపీస్. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పేరు మీద డీడీ ఇవ్వండి అంటే ఏ ప్రభుత్వ బ్యాంకులోనైనా ఇస్తారు. ఓకేనా. మరి ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 5వ తారీఖు అండి. ఈ నెల 5వ తారీఖు లాస్ట్ డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా. ద అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ పర్సన్ ఎట్ అ ప్రిన్సిపల్ పేషి జిఎంసి ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ 10:30 to 4 PM. డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే సమర్పించవలసి ఉంటుంది. ఎక్కడండి? ఎట్ అ ప్రిన్సిపల్ పేషి, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది, అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ సైంటిస్ట్, మెడికల్, నాన్ మెడికల్ అండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎండి కానీ, డిఎన్బి కానీ, బయోకెమిస్ట్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చటండి. అండ్ పిహెచ్డి బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ బీటెక్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. బయోటెక్నాలజీలో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెస్ దెన్ 40 years అయితే ఉండాలండి. 67,000 జీతం అయితే మనకు వస్తుంది. అండ్ సైంటిస్ట్ సి అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఎండి కావచ్చు, ఎంఎస్ కావచ్చు, డిఎన్ఎస్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. లెస్ దెన్ 40 years ఏజ్ ఉండాలి. 67,000 జీతము. సైంటిస్ట్ గ్రేడ్ సి అండి, దీనికి కూడా పిహెచ్డి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సిందిగా తెలియజేస్తున్నారు. విత్ 4 years ఎక్స్పీరియన్స్ అంటూ అడుగుతున్నారండి. దీనికి కూడా లెస్ దెన్ 40 years ఉండాలి. 67,000 జీతము. రీసెర్చ్ అసోసియేట్ 2 అండి, దీనికి కూడా పిహెచ్డి ఉండాల్సిందే, ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. 49,000 జీతము. డేటా ఎంట్రీ ఆపరేటర్ 12వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. ఓకే, 12th పాస్ అయితే సరిపోతుంది. విత్ మ్యాథమెటిక్స్ ఆర్ డిఓఈ ఏసీసీ ఏ లెవెల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఐటీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరిపోతుందంట. ఓకేనా. 20,000 జీతం అయితే ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విఆర్డిఎల్ అండి, గ్రాడ్యుయేట్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఐటీ డిపార్ట్మెంట్లో ఇక్కడ వర్క్ చేసినా కూడా మీకైతే చెల్లుబాటు అవుతుంది. 35 years లోపు వారు అప్లై చేసుకోవచ్చు. 20,000 జీతము. ప్రాజెక్ట్ అసిస్టెంట్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ అండి ఆర్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లెస్ దెన్ 40 years ఉండాలి. 33,700 జీతము. ప్రాజెక్ట్ అసిస్టెంట్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీన్ని కూడా లైఫ్ సైన్సెస్లో. వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. లెస్ దెన్ 35 years ఉండాలి. 32,350 జీతము. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్కి కూడా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే సరిపోతుంది. 35,000 జీతము. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, లాస్ట్కు 12వది ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఉందండి. ఇక్కడ బీఎస్సీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అండి ఆర్ ఎంఎల్టీ విత్ 5 years ఎక్స్పీరియన్స్. బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వారు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎంఎల్టీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలటండి. 20,000 జీతము ప్లస్ 9% హెచ్ఆర్ఏ అయితే అందజేస్తారు. ఓకేనా అండి.
చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూడండి, gmc-sikindrabad.org వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి తప్పకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.